హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను వంకాయ కూర అండి, ఉల్లిపాయ లేకుండా వంకాయ కూర మసాలా కూర చేస్తాను. మీరు ట్రై చేయండి. వంకాయలు ఇలా కోసుకొని ఉప్పు నీళ్ళతో కడిగేసుకుని దాంట్లో మాకు పెనలో నూనె వేసుకొని మనం ఆ వంకాయలు వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని మగ్గనివ్వాలండి. మూత పెట్టుకొని ఒక దాంట్లో మిక్సీ జార్లో స్పూన్ గసగసాలు, ఒక దాల్చిన చెక్క, లవంగం ఒకటి, దాల్చిన చెక్క, యాలక్కాయ ఒకటి, లవంగాలు ఒక 3, అంటే మీకు ఘాటు కావాలంటే ఇంకోటి వేసుకోవచ్చండి. నేను 3 వేసుకున్నాను. ఈ కూరకు తగ్గ కూర. ఇందులోనే మనం మరాఠీ మొగ్గండి, చిన్నది ఇరిపీసు వేసుకున్నాను. అందులోనే ఈ జాజికాయ అండి, ఈ స్వీట్లో వాటిలో వేసుకుంటారు. జాజికాయ ఒకటి, ఇది సాజీరా కొద్దిగా వేసుకోండి, ఘాటు వస్తుంది కాబట్టి సాజీరా వేసుకోండి. 2 స్పూన్లు ధనియాలు, ఇలా అందులోనే పచ్చిమిరపకాయలు 3-4 పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లము వేసుకోండి. ఇందులో నేను ఇంకా వెల్లుల్లిపాయ లేదు, ఉల్లిపాయ లేదండి అందులోనే కొద్దిగా నువ్వుపప్పు, 1 స్పూన్ నువ్వుపప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. మెత్తగా ఈ లోపల మనం వంకాయలు ఉడికేలేవో చూసుకోవచ్చండి. నూనె వేసి మగ్గనివ్వడం కాబట్టి బాగా మెత్తగా ఉడకాలండి వంకాయ. వంకాయలు వేగాక పక్కకు తీసుకొని అందులోనే ఆ నూనెలోనే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి తాలింపు పెట్టుకోండి. కరివేపాకు వేసుకొని మనం మిక్సీ చేసిన మసాలా ముద్ద అందులో వేసుకొని ఒకసారి వేయించండి. పసుపు వేసుకోండి. అందులోనే పసుపు, కారం, టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మీకు ఘాటును చూసుకొని వేసుకోండి. కారం వేసుకున్నాక అది ఒకసారి మసాలా ముద్ద వేగాక ఈ వంకాయలు వేసుకోండి. అందులోనే వంకాయలు, కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోండి. ఇవి కొబ్బరిపాలు అంటే కొబ్బరికాయ ముక్క గ్రైండ్ చేసిందే, ఇంకా వడకట్టకుండా ఆ పాలే వేసుకోవాలండి. కొబ్బరికాయ అలా గ్రైండ్ చేసుకొని మనం ఆ పాలు అలా వేసుకోవడమే, వడకట్టకుండా ఉన్నది వేసుకోవాలండి. అప్పుడు మనకి కూర బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, టేస్ట్ కూడాని. ఇందులో మనం ఉల్లిపాయ లేదు కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. మసాలాకి ఉల్లిపాయ, టమాటా వేస్తారు, నేను వేయలేదు దీంట్లో. శనివారాలు, ఏకాదశులు, కార్తీక మాసం ఇలాంటి భవానీలు వచ్చినప్పుడు ఇలాంటి ఉల్లిపాయ లేకుండా మసాలా కూర చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. అలా అయిపోయింది. ఈ లోపల కూర సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలండి. అంతేనండి. కూర 10 నిమిషాల్లో అయిపోతుందండి. కూర మినిమం పావుగంట, ఆ టైం పావుగంటలో కూడా అయిపోతాయి ఈ కూరలో. సులువుగా చేసుకుంటే వంకాయ మసాలా కూర రెడీ అయిపోయింది. ఉల్లిపాయ లేని మసాలా కూర అండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.